ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు కావ్య ఇంకా హను ఇద్దరు స్వీట్ పిచ్చోళ్ళే అండి. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను అక్కడ కావ్యకి కొన్ని ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఇచ్చిందనమాట. కావ్య ఒక చాక్లెట్ ఓపెన్ చేసి లపక్ మన నోట్లో వేద్దామనే గ్యాప్లో మా బొడ్డోడు లేసాడు. అమ్మ ఏదో తినేస్తుంది, స్వీట్ ఏదో తినేస్తుంది అన్నట్టు లేసి మరీ చూస్తున్నాడు. నాకు కూడా పెట్టే బాబు అన్నట్టు. మేమైతే అక్కడ బాగా ఎంజాయ్ చేసామండి. రమ్మీ ఆడాము, యూనో కార్డ్స్ ఆడాము, బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. ఎక్కడికి వెళ్ళా మా కుక్కలు అయితే కామన్ అండి. వాళ్ళు కూడా ఇది 2 పెట్స్ని పెంచుకుంటున్నారు. చూసారా అది ఎంత కామెడీగా ఉందో. మేమైతే అక్కడ మొత్తం టైంపాస్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. కావ్య స్నానం చేసుకొని దీపం వెలిగించేసింది. ఇదేదో స్పెషల్ దీపం అంట. దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే బాగా ఆకలేసేస్తుంది కావ్య, నాకు ఒక మంచి వెజ్ డిష్ ఏదైనా చేసి పెట్టవా అని అడిగాను. అయితే ఆఫ్ సీజన్లో మామిడికాయ పప్పు చేస్తానని చెప్పి మామిడికాయ పప్పు అయితే చేసింది. దాంట్లో నెయ్యి వేసుకొని ఆవకాయ నంచుకొని తింటే ఉందండి. అబ్బాబ్బాబ్బా నా భూతో నా భవిష్యత్. మా బుడ్డోడు చూసారా, నాన్నగాడు ఏదో తినేస్తున్నాడు, నాకు కూడా పెడతారా లేదో అన్నట్టు చూస్తున్నారు. మేమైతే ఫుల్గా తినేసి బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ మాత్రం